ఇస్తారు. మాకేం కష్టంగా లేకుండా మీకు చల్లగా ఇస్తారు, మంచిగా తీసుకుంటున్నాం. ఎన్ని బస్తాలు అన్ని బస్తాలు ఇస్తారు సార్. ఎన్ని బస్తాలు అంటే అన్ని బస్తాలు ఇస్తారు. మునుపు ఏదో అన్నట్లే కానీ అదంతా ఏం లేదు. ఇప్పుడు మొత్తం ఫ్రీగా ఇస్తారు. కావాల్సిన అన్ని తీసుకోవచ్చు. గవర్నమెంట్ మాకు పర్లేదు, మంచిగా రైతులకు సహకరిస్తుంది కాబట్టి అన్ని నడుస్తున్నాయి. మంచిగానే ఇస్తారు సార్. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతం అయితే ఉన్నాము. అయితే మొత్తంగా రైతాంగం మొత్తం టోటల్ గా ఏరియా మీద కొన్ని ఇబ్బందులు పడుతున్నాయని కొన్ని సమాచారం అయితే మనకు తెలిసిన పరిస్థితి. అయితే మనతో పాటు జిల్లా అధికారికి సంబంధించిన డీసీ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముందుగా మీకు పరిచయ కార్యక్రమం చేసుకున్నారు. పరిచయ కార్యక్రమం సార్ మీకు సార్ మీ నారప వెంకటేశ్వర్లు జిల్లా సహకార అధికారి మైబాద్. సార్ ఏరియాకి సంబంధించిన దాని మీద ఫుల్ క్లారిటీ ఎంతవరకు మహబూబాబాద్ జిల్లాలో ఏరియా పంపిణీ చేశారు, దీని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడండి. ఇప్పుడు ఈ మైబాద్ జిల్లాలో మీరు అన్నట్టు కొంత అపోహలు అనేవి రైతుల్లో కొంతమంది అసత్య ప్రచారాలు కల్పించడం జరిగింది. దీనివల్ల రైతులు యూరియా ఫ్యూచర్లో అందదన్న ఉద్దేశంతో కొంతమంది అవసరం లేని వాళ్ళు కూడా, అంటే భవిష్యత్తులో అవసరమయ్యే యూరియా కూడా ఇప్పుడే వచ్చి క్యూ లైన్లో ఉండటం వల్ల కొంత చిన్న ఫస్ట్ స్టార్టింగ్లో ఇబ్బంది జరిగింది. వీటినన్నింటినీ గమనించి జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క మన యూరియా పంపిణీ కేంద్రాలని దగ్గర 64 కేంద్రాలుగా చేసేసి మొత్తం రైతుల వద్దకే యూరియా పంపిణీ అనే విధానంలో రైతుల దగ్గరపై మేము చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము మా యొక్క సహకార సంఘాల ద్వారా చేసినటువంటి యూరియా పంపిణీ 27,347 మెట్రిక్ టన్నుల వరకు ఇప్పుడు చేసినాం. దీని యొక్క డీసెంట్రలైజేషన్ వల్ల రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సార్ అయితే రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఒక రైతుకి ఒక ఎకరానికి ఏరియా ఎంత వాళ్ళకి యూజ్ అవుతుంది సార్? ఎకరానికి ఒక కట్ట అయితే సరిపోతుంది. మొత్తం టోటల్. ఎందుకంటే ఎకరానికి కట్ట యూరియా రైతులు కూడా మీరు కాస్త మీడియా ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే ఒక ఎకరానికి రైతు ఫస్ట్ ప్రథమంగా ఒక కట్ట యూరియా అనేది ముందు చేస్తాడు. రైతు ఒకే కట్టని ఎకరానికి ఒక్కసారే తల్లుతుంది. దానివల్ల వేస్టేజ్ ఎక్కువైతుంది. కాబట్టి రైతులకి మేము కోరేది ఏంటంటే కట్టలో ఆఫ్ తీసుకొని 15 రోజులకి ఆఫ్ వేయాలా. 15 రోజులకి ఆఫ్ వేస్తే మంచిగా ఆ యొక్క యూరియా అనేది నత్రజని అనేది మొక్కకు అందిస్తుంది, ఏపుగా మంచిగా దుబ్బుగా వస్తుంది. సరే అయితే వీళ్ళు నెల 15 రోజులు అయిపోగానే మరి ఇంకో కట్ట కావాలి అని మరోసారి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మరొక కట్ట కావాలన్నా కానీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీడియా ద్వారా రైతులకు తెలియజేసింది ఏంటంటే ఈ 1 మంత్ తర్వాత ఈ పౌడర్ యూరియా అనేది అవసరం లేదనేది ఫస్ట్ రైతు గుర్తించాలా. వాళ్ళకి రైతుల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం మేము మాతో పాటు మీ మీడియా మీద పొదుపు స్కంధాల మీద కూడా ఉన్నది. ఎందుకంటే నెల తర్వాత ఈ యొక్క యూరియా అనేది పౌడర్ వేయటం వల్ల ఆ యొక్క వరి ఆకుల మీద పడ్డప్పుడు అవన్నీ కూడా ఆకులు కూడా డ్యామేజ్ అవుతాయి. ప్లస్ వేస్టేజ్ కూడా 60%. అదే వేరియస్ మనం ఈ స్ప్రే చేస్తే నానో యూరియా స్ప్రే చేయటం వల్ల మొక్క పత్రాల మీద పడింది స్ప్రే. మొక్క తనకు అవసరమైనప్పుడు నత్రజని గ్రహించి మొక్క ఎదుగుదలకి మంచిగా సహకరిస్తుంది. సార్ నానో యూరియా కాస్ట్ ఎంత ఉంటుంది? 225. కాస్ట్ తక్కువ. నానో యూరియా జేబులు పెట్టుకొని పోవచ్చు. వాతావరణ కాలుష్యం కూడా ఉండదు నానో యూరియా. కలుపు అలాంటిది కూడా చాలా తక్కువ ఉంటుంది. అదే మనం పౌడర్ చల్లితే కలుపు కూడా ఎక్కువ ఉంటుంది. చివరికి రైతులకు మీ యొక్క సూచనలు ఎలా ఉంది? ఈడ రైతు సోదరులందరినీ కూడా పేరున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఇప్పటి వరకు ఎంతో సహకరించారు. కాకపోతే కొన్ని అసత్య ప్రచారాలకి కొంతమంది రైతు సోదరులు మొదట్లో కొంత ఏది నమ్మకం రాదనే పాయింట్ అప్పుడు కొంత అసత్య ప్రచారం జరిగింది. అది అవాస్తవం అని ఇప్పుడు గ్రహిస్తున్నారు రైతులు. ఈ యొక్క అసత్య ప్రచారాల వల్ల రైతులు ఏం చేశారు, ఆ టైంలో ఆ సమయంలో అవసరం లేకపోయినా వచ్చి క్యూ లైన్లో నిలబడ్డారు. వాస్తవంగా అవసరమైనటువంటి రైతులకు కొంత ఇబ్బంది జరిగినటువంటి జరిగిన మాట వాస్తవం. వాటన్నిటి నుంచి బయటపడమంటే మా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి చర్య
ఏంటంటే డీసెంట్రలైజేషన్, అంటే ఆ యొక్క సరఫరా కేంద్రాలను వికేంద్రీకరణ చేశారు. మొత్తం సొసైటీ పరిధిలో ఉన్నటువంటి ఒక్కొక్క సొసైటీ ఉంటే అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి సెంటర్స్ వికేంద్రీకరణ చేశారు. ఇంకా ఎక్కడన్నా అవసరమైనా కానీ ఇప్పుడు 64 నుంచి ఇప్పుడు 74 అవుతున్నాయి. ఇంకా అవసరమైనా కానీ మేము వికేంద్రీకరణ దృష్టిలో ముందుకు పోతాం. ప్రధాన ఉద్దేశం ప్రతి రైతు కూడా తన అవసరానికి తగ్గట్టుగా ఈ ఎరువులు అనేది అందించడం అనేది మా యొక్క ప్రధాన ఉద్దేశం. అది మా ప్రభుత్వం వారు ఆదేశాలు కూడా చేయండి, మా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతోటి ఆ విధంగా మేము ముందుకెళ్తాం. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది సార్ దీని మీద? యూరియా మీద ఫస్ట్ కార్యాచరణ విషయంలో ఇదే విధంగా ముందుకెళ్తాం. ఈ యొక్క యూరియా అనేది ప్రతి రైతు కూడా తన అవసరమైనటువంటి ప్రతి రైతు కూడా అందే విధంగా మేము తగు చర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు మండల్ లెవెల్లో కూడా ఒక టీంని ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. ఒక తహసీల్దారు, ఎండిఓ, మా సహకార శాఖ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, ఐకేపీ సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీలతో సహా వీళ్ళందరూ కూడా మండల లెవెల్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ పర్యవేక్షణ గౌరవ ఏసీఎల్బి గారు, జేసీ రెవెన్యూ గారు, ఏసీ రెవెన్యూ గారు, ఆర్డీఓస్ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. దానిలో భాగంగానే మేము ఈ యొక్క యూరియా పంపిణీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మేము రైతులకు అందిస్తున్నాం. సక్రమంగా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అక్కడ రైతు కేంద్రాలలో కూడా మా పంపిణీ కేంద్రాలలో కూడా వాటర్ కానీ టెంట్లు కానీ ఇవన్నీ కూడా మేము సమృద్ధిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము చేస్తాం. సరే, రైతు వేదికలు ఉన్నాయి కదా సార్, ఈ రైతు వేదికలు యూజ్ అవుతున్నాయి సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో? రైతు వేదికలు అనేవి ప్రజెంట్ గా టెంపరీగా మేము పెట్టుకోవడం జరిగింది సబ్ సెంటర్లుగా. ఈ రైతు వేదికలు అనేవి దీని ప్రధాన ఉద్దేశం రైతు డోర్ స్టెప్ కి మేము వెళ్ళగలిగింది. ఓకే, ఈ ఫ్యూచర్ లో మేము పర్మనెంట్ గా ఎక్కడైతే రిక్వైర్మెంట్ బాగా అవసరం ఉంటుందో పర్మనెంట్ గా ఇంకా సెంటర్స్ కూడా మేము నెలకొల్పడానికి ప్రణాళిక కలెక్టర్ గారు అడిగారు. దానిలో భాగంగా కొన్ని సెంటర్స్ కూడా గుర్తించను, 10 సెంటర్లు గుర్తించను, ఇంకా 64 కాకుండా ఆ 10 సెంటర్లో 2 సెంటర్లకు లైసెన్స్ వచ్చింది. మిగతా 8 సెంటర్లు కూడా మేము లైసెన్స్ తీసుకొని అవి కూడా అతి త్వరలో చేస్తున్నాం. ఇంకా ఎక్కడన్నా పెద్ద పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటే అక్కడ కూడా మేము పర్మనెంట్ సెంటర్లు కలెక్టర్ గారి ఆదేశాలతోటి నెలకొల్పడానికి సిద్ధంగా. సరే, ఆపరేషన్ సింధూర్ వల్లనే కొద్దిగా ఆగిపోయింది ఏరియా అంటున్నారు, దీన్ని ఎలా చూస్తారు? యుద్ధాలు జరిగినాయి కదా అక్కడ, దానివల్ల కొద్దిగా ఇంకోటి యూరియా అనేది ఇయే అపోహలు. మనకి రామగుండం అయిపోయినా కానీ మనకి ప్రభుత్వం వారు చొరవతోటి ఎక్కడైతే లభించిందో అది తీసుకొచ్చి మనకు కావాల్సింది అందిస్తున్నాం. అదేనండి, ఇప్పుడేంటి మనకి యూరియా అనేది ఈ రామగుండం అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు రష్యా, చైనా, సౌదీ అరేబియా అక్కడ నుంచి మనం అటు నుంచి కూడా యూరియా వస్తుంది. సరే, వచ్చినటువంటి యూరియాని మన జిల్లాకి, ఇది ట్రైబల్ జిల్లా, ట్రైబల్ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మన యొక్క ప్రభుత్వం వారు ఇక్కడ సమృద్ధిగా యూరియాని సప్లై చేస్తున్నారు. ముందు కూడా ఇదే విధంగా మేము సప్లై చేస్తాం. రైతు సోదరులు మీరు మీ ద్వారా రైతు సోదరులు కోరేది ఏంటంటే వారికి వచ్చిన వారికి ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే వచ్చి యూరియాని తీసుకొని పోవాలా. అనవసరంగా నెల ముందే చేస్తాపోయి ఇంట్లో నిల్వ వేసుకుంటే అది కూడా ఆ యూరియా కూడా పని చేయదు. దానివల్ల గడ్డలు కట్టడం ఇంకా వేరే సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే మీరు ఇళ్ళల్లో వేసుకున్నా కానీ శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఎందుకంటే పల్లెటూర్లలో స్టోరేజ్ సమస్యలు ఉండవు. మన చేసాపోయి వాళ్ళు ప్రత్యేకంగా గదిలో పెట్టుకోవడానికి అందరికీ సౌకర్యవంతంగా ఉండదు. ఇది చేసాపోయి వాళ్ళు బెడ్రూమ్లను లేకపోతే వాళ్ళు మామూలుగా ఒక్కొక్క గది 2 గదులు ఎక్కువ ఉండేవాళ్ళు ఉంటారు. ఆ గదుల్లో వేసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. మీకు ఎప్పుడైతే అవసరమైతే అప్పుడు ఈ కేంద్రాల ద్వారా, సరఫరా కేంద్రాల ద్వారా ఈ సేల్ పాయింట్స్ తో పెట్టినాం కాబట్టి మీకు అందించే ఏర్పాటు మేము చేస్తాం. రైతు సోదరులను పేరున మరొకసారి నేను కోరుతున్నా, మీరు ఎటువంటి ఆందోళన చెందొద్దు. మీకు కావాల్సినంత యూరియా ప్రభుత్వం ద్వారా రెగ్యులర్ గా వస్తుంది. మిగతా ఇంతకుముందు జరిగిన కూడా అన్ని అపోహల నుంచి మీరు బయటపడండి. మీకు సర్వీస్ చేయడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ముందున్నాం. కాబట్టి ఇక నుంచి రైతు సోదరులందరూ కూడా మంచిగా మీ పనులు మీరు చేసుకోండి. అవసరమైన టైంలో రండి, తీసుకోండి. ఎటువంటి అసౌకర్యం మీకు కల్పించకుండా మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా. థ్యాంక్ యూ సార్. కేంద్రం సంబంధించింది సహకరిస్తుందా పూర్తి స్థాయిలో? సరే, అది మా మ్యాటర్ కాదండి. మాకు కావాల్సినటువంటి యూరియా మేము మా అధికారుని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేసే వాళ్ళం. అవన్నీ కలెక్టర్ గారు, డిఓ గారు వీళ్ళందరూ కూడా మామూలుగా యూరియా తెప్పడానికి వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు. ఆ యూరియా తెప్పించింది మా కేంద్రాలకు వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి యూరియాని
మేము సౌకర్యవంతంగా రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు సోదరులు అందరూ కూడా అందించడానికి తగు ఏర్పాట్లు ఏ విధంగా మేము ఏర్పాట్లు చేయాలనేది కూడా మాకు కలెక్టర్ గారు డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ పరంగా మేము అందరం కూడా రైతులకి అందిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే మొత్తంగా అయితే 74 పైగా కేంద్రాలు పెట్టి మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలు 20 మండలాల పైగా మహబూబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈ మండలాలకు సంబంధించిన సొసైటీకి సంబంధించిన అన్ని రైతు వేదికలతో పాటుగా అన్ని పూర్తి స్థాయిలో మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీలో ముందు భాగంలో ఉంది అంటున్న జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది పరిస్థితి. T9 ప్రతినిధి సీతారాంతో మహబూబాబాద్ జిల్లా నుండి ఫేస్ టు ఫేస్. మంచిగా ఇస్తారు, మాకేం కష్టంగా లేకుండా మీకు చాలా ఇస్తారు, మంచిగా తీసుకుంటున్నాం. ఎన్ని బత్తాలు బత్తాలు ఇస్తారు సార్. ఎన్ని బస్తాలు అంటే అన్ని బస్తాలు ఇస్తారు. మునుపు ఏదో అన్నారులే కానీ అదంతా ఏం లేదు. ఇప్పుడు మొత్తం ఫ్రీగా ఇస్తారు, కావాల్సిన అన్ని తీసుకోవచ్చు. గవర్నమెంట్ మాకు పర్లేదు, మంచిగా రైతులకు సహకరిస్తుంది కాబట్టి పని నడుస్తున్నాయి, అన్ని మంచిగా మంచిగానే ఇస్తారు సార్.